అల్లరి నరేష్ అంటే అందరికీ ఒకప్పుడు కామెడీ సినిమాలే గుర్తుకు వచ్చేవి. కానీ ఇప్పుడు అల్లరి నరేష్ అన్ని రకాల పాత్రలను పోషిస్తూ ఆడియన్స్ను మెప్పిస్తున్నారు. నాంది సినిమా మంచి విజయం సాధించడంతో ఇంకా డిఫరెంట్ పాత్రలు పోషిస్తూ వస్తున్నారు. నా స్వామి రంగా చిత్రంలో అందరినీ ఏడిపించేశారు. ఇప్పుడు అల్లరి నరేష్ బచ్చలమల్లి అంటూ పూర్తిగా డిఫరెంట్ పాత్రను పోషించారు ఈ సినిమాలో. తొలి రోజు డీసెంట్ కలెక్షన్స్ తీసుకువచ్చింది. రెండో రోజు కూడా అలాంటి కలెక్షన్సే నమోదు చేసింది. ఆదివారం మూడో రోజు కలెక్షన్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది టాలీవుడ్ అనలిస్టుల రిపోర్ట్ బట్టి చూద్దాం. ఈ సినిమా టీజర్, థియేటికల్ ట్రైలర్కి మంచి రెస్పాన్స్ వచ్చింది. తెలుగు రాష్ట్రాలు కలిపి 5 కోట్ల రూపాయల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసుకున్నట్టు టాక్. ఈ చిత్రానికి వరల్డ్ వైడ్గా వచ్చిన ఓపెనింగ్స్ కూడా బాగానే కనిపిస్తున్నాయి. తొలి రోజు ట్రేడ్ పండితులు చెప్తున్న దాని ప్రకారం మొదటి రోజు అన్ని ప్రాంతాల్లో 3 కోట్ల రూపాయల వరకు వసూళ్లు వచ్చాయి. రెండో రోజు వీకెండ్ శనివారం కావడంతో 1 కోటి నుంచి 1.5 కోటి మధ్య కలెక్షన్స్ వచ్చాయి. ఆదివారం ఈ సినిమాకి యుఐ, అలాగే విడుదల 2, లయన్ కింగ్ సిరీస్, పుష్ప చిత్రాలు కూడా పోటీ ఇస్తున్న 27% ఆక్యుపెన్సీ కనిపిస్తోంది. సుమారు 2.5 కోట్ల రూపాయల మధ్య ఆదివారం కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉందంటున్నారు అనలిస్టులు. సో స్టోరీ వైజ్ చూస్తే బచ్చలమల్లి అల్లరి నరేష్ చిన్నప్పటి నుంచి బాగా చురుకైన వ్యక్తి. తండ్రి గర్వపడేలా 10వ తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణత సాధిస్తాడు. తండ్రి అంటే ఎంతో మమకారం. కానీ ఆయన తీసుకున్న ఓ నిర్ణయం మళ్ళీ మనసుని గాయపరుస్తుంది. తన తండ్రి సత్యనారాయణ బలగం జయరాం రెండో కాపురం పెట్టాడన్న కోపంతో మూర్ఖుడిగా మారిపోతాడు. ప్రపంచం అంటే ఏంటో తెలియని వయసులోనే తన మనసుకు తగిలిన గాయం, చెడు అలవాట్లు, సావాసాలకు కారణమవుతుంది. కాలేజీ చదువు కూడా స్వస్తి చెప్పి ట్రాక్టర్ నడుపుతాడు. మద్యం తాగుతూ నిత్యం ఊళ్ళో ఏదో గొడవతో తలదూరుస్తాడు. చివరికి మూర్ఖుల్లా మారిపోతాడు. అప్పుడే అతని జీవితంలోకి కావేరి, అమృత అయ్యర్ వస్తుంది. ఆమెతో ప్రేమలో పడ్డాక మళ్ళీ తీసుకున్న నిర్ణయాలేమిటి? మూర్ఖత్వం నుంచి బయటపడ్డా లేదా? అసలు తండ్రితో ఉన్న సమస్యలేమిటి? కావేరితో ప్రేమ కథ సుఖాంతమైందా? ఈ విషయాలన్నీ తెలియాలంటే వెండితెరపై సినిమాని చూడాల్సిందే. తన కోపమే తన శత్రువు అని అంటూ ఉంటారు పెద్దలు. మూర్ఖత్వంతో కళ్ళు మూసుకుపోయిన వాడికి మంచేదో చెడేదో అన్నది తెలియదు. ఎవరైనా చెప్పినా కూడా వినరు. అసలు తెలుసుకునే ప్రయత్నము చేయరు. జీవితం అంతా చేజారిపోయిన తర్వాత, అందరినీ కోల్పోయిన తర్వాత కానీ తత్వం బోధపడదు. ఇదే పాయింట్ని బచ్చలమల్లి కథతో దర్శకుడు సుబ్బు చెప్పదలుచుకున్నారు. ఎవరినైనా సరే వదిలేసుకోవడం తేలిక, కానీ బంధాన్ని నిలుపుకోవడం కష్టమని చెప్పే ప్రయత్నం చేశారు. ఈ సినిమా అయితే మంచి టాక్తో ముందుకు వెళ్తోంది. ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ శ్రీనివాసరాజు జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు. మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు. ప్రేమ, పెళ్లి, విదేశీయానం, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, వాస్తు, దాంపత్య సమస్యలు, కుటుంబ కలహాలు, వ్యాపార సమస్యలు, ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును. మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురూజీని కాంటాక్ట్ అవ్వచ్చు. మీ డేట్ ఆఫ్ బర్త్, మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడును. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకుని నిరాశలో ఉన్నారా? ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి. మీ సమస్యకు పరిష్కారం పొందండి. సెల్ నంబర్ 7098888511